और वो सांप ने उसको धोखा दिया है। అక్కడ ఒక సర్పము వచ్చి స్త్రీని మోసం చేసింది. सांप किसको दर्शाती है? సర్పము దేని దానికి అర్థం ఏంటి? शैतान को दर्शाती है। సైతాను అనేసి మనం అర్థం చేసుకుంటాం. हर घर में शैतान रहता है। ప్రతి ఇంట్లో సైతాన్ ఉంటుంది. शैतान हमको शक दिलाती है। సైతాన్ మనకు తప్పుడు ఆలోచనలు తీసుకొస్తుంది, తప్పుడు తీసుకొస్తుంది. शैतान आपको गलत रास्ता में ले चलता है। సైతాన్ మనల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తుంది. गलत भावना आती है, తప్పుడు ఆలోచనలు వస్తాయి, दुष्ट विचार आता है। దుష్ట ఆలోచనలు వస్తాయి. ये दुष्ट विचार भी शैतान ने अव्वा को लेके आया। ఈ దుష్ట ఆలోచనలు కూడా సైతానే ఇచ్చింది అవ్వకి. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. एक जगह पहले अब धोखा खाने वाला पहली प्रश्न ये है कि परमेश्वर ने हवा को पूछा, किसने आपको धोखा दिया? ఇక్కడ ఫస్ట్ మాట ఎవరు ఎక్కడ మోసపోయిల్లు అని అంటే సైతాన్ స్త్రీని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ మోసపోయావు? अब किसने आपको धोखा दिया? ఎవరు నిన్ను మోసం చేశారు? सांप ने मुझे धोखा दिया। నన్ను సర్పము మోసం చేసింది. जब सांप धोखा देता है, నీకు సర్పం నిన్ను మోసం చేయగలిగితే सांप के कारण कई परिवार टूट चुका है। ఆ సర్పం వల్ల ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి. शैतान के कार्य के कारण कई लोग आत्महत्या कर रहा है। సైతాన్ పనుల వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. शैतान के कामों के कारण रात में लोग नहीं सो पाते हैं। సైతాన్ పనుల వల్ల కొంతమంది రాత్రంతా నిద్రపోలేకపోతున్నారు. शैतान के कारण में लड़ाई झगड़ा होते रहता है घरों में। సైతాన్ పనుల వల్ల రాత్రంతా గొడవలు జరుగుతూ ఉంటాయి. शैतान हमेशा अटैक करता है स्त्रियों को। ఎప్పుడు స్త్రీలను సైతాను అటాక్ చేస్తూ ఉంటుంది. पहले अटैक ये हमारा डाउट कर दिलाती है। ఫస్ట్ ఏం